వెళదాం. కాకినాడ జిల్లాలో అన్నవరంలో అంగరంగ వైభవంగా సత్యదేవుడి గిరి ప్రదక్షిణ జరిగింది. గిరి ప్రదక్షిణ మహోత్సవానికి దాదాపుగా 2 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్వామి అమ్మవార్ల ఊరేగింపు తర్వాత మధ్యాహ్నం కొండ కింద సత్యరథాన్ని ప్రారంభించారు. సత్యరథం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ దాదాపుగా 9 కిలోమీటర్ల వరకు కొనసాగింది. ఇక భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యదేవుని గిరి ప్రదక్షిణ అన్నవరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఓవర్ టు యు. యామిని, ఏదైతే ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అన్నవరం దేవస్థానం నిర్వహించిన గిరి ప్రదర్శన చూసినట్లయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చాలా భక్తులు వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో ఇక్కడ పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని ఇవాళ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అన్నవరం దేవస్థానం చేరుకుని సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఆచరించారు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించిన తర్వాత చాలా మంది భక్తులు గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలోనే అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదర్శన ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు చూసినట్లయితే మధ్యాహ్నం ప్రారంభమైన ఈ గిరి ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు చూసినట్లయితే 1.5 నుంచి 2 లక్షల మంది వరకు భక్తులు ఇక్కడ ఈ భారీ జనసందోహం చూస్తున్నాం. ఈ భక్త జనసందోహం చూస్తున్న సీన్ చూస్తుంటే దాదాపుగా 2 లక్షల మంది వరకు పాల్గొని ఉంటారని చెప్పేసి అంచనాగా తెలుస్తుంది. అయితే స్వామివారి అమ్మవార్ల రథయాత్ర మధ్య ప్రారంభమైంది. దాని వెనుక భక్తులు బారులు తీరి ఈ గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి మెట్ల దగ్గర నుంచి ప్రారంభమైన ఈ గిరి ప్రదర్శన బెండపూడి వరకు వచ్చి మళ్ళీ తిరిగి కొండ వెనక భాగం నుంచి పంపా నది వరకు చేరుకుంటుంది. ఈ దాదాపుగా 12 కిలోమీటర్లు పొడవైన ఈ గిరి ప్రదర్శన అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా నభవిష్యత్తుగా అన్నట్టుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇంత జనం అంటే గతంలో జరిగిన గిరి ప్రదర్శన కూడా ఇంత స్థాయిలో భక్తి జనం హాజరైన పరిస్థితి లేదు. ఇప్పుడు చూసినట్లయితే చాలా కళ్ళన్నీ 2 కళ్ళు చాలనంతగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే ఈ కార్తీక పౌర్ణమి ఉదయం నుంచి కూడా వ్రతాలు దీపారాధన చేసుకున్న తర్వాత ఉపవాసం ఉన్న వారందరూ కూడా ఈ సాయంత్రం మళ్ళీ స్నానాలు ఆచరించి మళ్ళీ తిరిగి ఈ గిరి ప్రదర్శనలో కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. గిరి ప్రదర్శన అనంతరం మళ్ళీ పంపా నదికి వచ్చి పంపా నదిలో పుణ్యస్నానాలు కూడా ఆచరించి మళ్ళీ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే మనం ఎక్కడైతే ఈ విధంగా గిరి ప్రదర్శన ఈ మధ్య ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున గిరి ప్రదర్శన జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. అయితే శ్రీకాళహస్తిలో ఎప్పుడు కూడా జనవరి పండగ టైంలో ఒకసారి కళ్యాణోత్సవాల తర్వాత గిరి ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఏ ఆలయంలో కూడా ఇంత గిరి ప్రదర్శన జరిగే పరిస్థితులు కూడా లేవు. అయితే మనం చూసినట్లయితే అరుణాచలంలో మాత్రం ఈరోజు 2 కళ్ళు చాలని విధంగా అక్కడ గిరి ప్రదర్శన జరుగుతుంది. దీనికి మొత్తం దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వెళ్తుంటారు. అదే స్థాయిలో ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి అరుణాచలం తరహాలో ఇక్కడ గిరి ప్రదర్శన జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇన్ని వేల మంది భక్తులు ఈ గిరి ప్రదర్శనలో పాల్గొన్న నేపథ్యంలో దాదాపుగా రోడ్డు పొడవునా అలాగే దారి పొడవునా కూడా వారికి మంచినీళ్లు పులిహార ఇతర ప్రసాదాలు కూడా అందిస్తూ అనేక ధార్మిక సంస్థలు ఆధ్యాత్మిక సంస్థలు కూడా అనేక స్టాల్స్ ఏర్పాటు చేసి మంచినీరు మజ్జిగ పాలు పిల్లలకి పాలు కూడా ఇలాంటివి కూడా అందించిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ భక్తులు పిల్లలతో కూడా పాల్గొన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే అశేష
విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకి ఎక్కడికెక్కడే ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఒకవైపు, ఆధ్యాత్మిక సంస్థలు ఒకవైపు, ధార్మిక సంస్థలు ఒకవైపు వితరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశాయి. దాంతో భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు దాదాపుగా ఈ 12 కిలోమీటర్ల పొడవునా కూడా ఈ గిరి ప్రదర్శన కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో ఈ గిరి ప్రదర్శన పూర్తి కానుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ భక్తులంతా కూడా సోమవారం దర్శించుకుంటూ కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఉపవాసాలు ఉండి మళ్ళీ సాయంత్రం ఇప్పుడు దీపారాధన చేసుకునే భక్తులందరూ కూడా ఇప్పుడు పంపానదికి కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పంపానదిలో కూడా పుణ్యస్నానాలు ఆశ్రయించి మళ్ళీ దీపారాధన చేస్తున్నారు. అంటే కార్తీక పౌర్ణమి రోజు ఈ రోజు ఉపవాసం ఉండి ఉదయం పుణ్యస్నానం చేసి మళ్ళీ ఉపవాసం ఉండి ఆ తర్వాత నోములు నోచుకుని ఇక్కడ దీపారాధన 365 ఒత్తులతో చేసినట్లయితే ఏదైనా తెలుసో తెలియకో ఈ ఏడాదిలో పొరపాట్లు ఏదైనా చేస్తుంటే దీపారాధన సోమవారికి చేయని పక్షంలో ఈ రోజు దీపారాధనతో ముక్తి వస్తుంది, పుణ్యం వస్తుంది, సుఖ సంతాలతో కుటుంబం అంతా ఉంటుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతో మొత్తం ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఈ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదర్శనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ తరలి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ గిరి ప్రదర్శన జరిగింది. ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. మొత్తం విజయవంతంగా ఈ గిరి ప్రదర్శన నిర్వహించడానికి ఇక్కడ ఈవో రామచంద్ర మోహన్ అన్ని ఏర్పాట్లు చేయటం వల్ల ముందు నుంచి కూడా భక్తులకి కాసన్స్ అంటే వారికి సంబంధించి ఏ విధంగా గిరి ప్రదర్శన పాల్గొవాలని చెప్పి వారికి కాసన్స్ ఇవ్వడం వల్ల అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ గిరి ప్రదర్శనలో పాల్గొని ఇది చేశారు. సార్ చెప్పండి సార్, ఈ గిరి ప్రదర్శన జరిగిన తీరుని మనం ఎలా చూడొచ్చు? ఇన్ని లక్షల మంది అంటే అన్నవరం గిరి ప్రదర్శనకి వచ్చారంటే ఎలా భావించాలి? శ్రీ గురుభ్యో నమః. చాలా అశేష జనవాహినితో ఈరోజు అశేషంగా భక్తజనులు ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారండి. అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా అంటే దేశంలో మనకి ముందుగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉంది, అలాగే శ్రీకాళహస్తిలో కూడా గిరి ప్రదక్షిణ ఉంది, అలాగే మనకి కోరుకొండలో గిరి ప్రదక్షిణ, అలాగే అన్నవరంలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. అంటే గిరిని మనం భగవత్ స్వరూపంగా అంటే అరుణాచలంలో పరమేశ్వరుడే స్థూల రూపంలో గిరిగా అక్కడ వెలిశాడని చెప్పి ఆ యొక్క స్థల పురాణం. అలాగే ఇక్కడ రత్నాకర మహర్షి యొక్క తపస్సు ఘోర తపస్సు శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఆ రత్నాకర మహర్షిని శిలగా మార్చి అక్కడ వెలిశారు. కాబట్టి అది కూడా భగవత్ స్వరూపంగానే మనం భావిస్తూ దానికి కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి. ఇటువంటి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అంటే మనలో ఎప్పుడు కూడా 3 రకాల గుణములు ఉంటాయి. ఇవన్నీ దీన్నే త్రికూటాచలము అని శాస్త్రంలో చెబుతూ ఉంటాం. మామూలుగా ఈ 3 గుణములను ఛేదించి తుర్యావస్థకు చేరుకోవాలి. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనలో ఉన్న అహం అంతా కూడా అణిగిపోయి భగవంతుడి యొక్క పాదములందు విస్మృతి కలిగి ఎప్పుడూ కూడా ఆయన భక్తితో ఈ మనస్సు చెలించి మోక్షాన్ని పొందే విధంగా దోహదపడుతుంది అటండి. ఇది ఏదైతే గిరి ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ముక్తి పొందొచ్చు, ఏదైతే ఇంతకాలం కూడా ఏదైనా పాపాలు చేస్తున్నా లేకపోతే దైవ భక్తితోటి ఏదైనా పొరపాటు చేస్తున్నా అంత ముక్తి వస్తుంది అని చెప్పేసి ఇన్ని లక్షల మంది ఈ గిరి ప్రదర్శనకు హాజరయ్యారు. అంటే మొత్తం ఈ గిరి ప్రదర్శనలో మన దేశంలోనే ఒక 2-3 చోట్ల ఇంత భారీగా జరుగుతున్న నేపథ్యంలో అన్నవరంలో ఇటీవలే చేపట్టిన ఈ గిరి ప్రదర్శనకి అరుణాచలం తరహాలోనే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం అనేది ఒక గొప్ప విశేషంగా భావించవచ్చు. ఈ గిరి ప్రదర్శన జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఆ స్వామివారిని ఇక్కడ సత్యనారాయణ స్వామివారిని కూడా మళ్ళీ భక్తులు దర్శించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం అన్నవరంలో కొనసాగుతున్న గిరి ప్రదర్శన. యామిని.